పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రాత్రికి ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. 3 రోజుల పాటు జరగనున్న సదస్సు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిందేమీ లేదు. రేవంత్ ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. తిట్ల పురాణం తప్ప ఏం చేశారంటూ కేటీఆర్ ప్రశ్న. మచిలీపట్నంలో ఉద్రిక్తత. పేర్ని నాని ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు. నిజామాబాద్లో ఉద్యోగాల పేరుతో టోకరా. ఆర్ఎన్బి ఉద్యోగినట్టు మహిళా వసూళ్లు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు. ఈ నెల 28న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ. ఎన్నికలపై మంత్రుల ప్రెస్ మీట్. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. వరుస సెలవులతో సొంతూళ్లకు పట్టణ వాసులు. హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో కారులో మంటలు. డ్రైవర్ అలర్ట్ అవడంతో తప్పిన ప్రాణ నష్టం. మంటల్లో పూర్తిగా తగలబడ్డ కారు. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఆవుల అక్రమ రవాణా. లారీని అడ్డుకున్న గోరక్షకులు. 70 ఆవుల్ని రక్షించి గోశాలకు తరలింపు. హైదరాబాద్లో ప్రధాని మోదీ సతీమణి పర్యటన. బంధువులతో కలిసి ఆలయాల సందర్శన. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించిన జశోదాబెన్. పులివెందులలో వైన్ షాప్స్ బంపర్ ఆఫర్. ఎంఆర్పీ ధరల కంటే తగ్గించి మద్యం అమ్మకం. 4 వైన్ షాపుల మధ్య పోటీతో రేట్లు తగ్గింపు. తిరుమల అలిపిరి దగ్గర భక్తుల తాకిడి. టైమ్ స్లాటర్ దర్శనం డొక్కెట్లు దొరక్క ఇబ్బందులు. రద్దీతో భారీగా నిలిచిపోయిన వాహనాలు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. పోచమ్మ గుడిలో తోపులాట. సెక్యూరిటీ పట్టించుకోలేదని భక్తుల ఆగ్రహం. మేడారానికి భారీగా తరలివస్తున్న భక్తులు. సమ్మక్క సారక్క గద్దెల దగ్గర బారులు. ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు. పాపికొండలకు భారీగా పర్యాటకుల తాకిడి. రద్దీగా దేవీపట్నం గండిపోచమ్మ ప్రాంతం. 14 బోట్లలో కిక్కిరిసిన టూరిస్టులు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. కంకరబోర్డు దగ్గర రోడ్డుపై రైతులు రాస్తారోకో. సరిపడా యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్. ఆస్పరి మార్కెట్లో పెరిగిన టమాటా ధర. కిలో టమాటా 30 రూపాయలు. దిగుబడి తగ్గడంతో పెరిగిన ధర. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త. భార్య మృతి. పోలీసుల అదుపులో నిందితుడు. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. రోడ్డుపైకి రావడంతో భయాందోళనలో స్థానికులు. ఢిల్లీలో రేపు సిడబ్ల్యూసీ సమావేశం. ఇందిరాభవన్లో జరగనున్న భేటీ. జీరామ్జీ కొత్త చట్టంలోని లోపాలపై చర్చ. ఢిల్లీ హైకోర్టు దగ్గర టెన్షన్. రేప్ కేసు బాధితురాలితో మహిళల ధర్నా. ఉన్నావ్ కేసులో దోషికి ఇవ్వడంపై నిరసన. అనంతనాగ్లో సర్చ్ ఆపరేషన్. ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు ముమ్మరం. వాహనాలు తనిఖీ చేస్తున్న స్పెషల్ ఆపరేషన్ గ్రూప్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.